హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 692. ఈరోజు డేట్ మార్చ్ 1, 2021. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి ట్రావెల్ అడాప్టర్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. దాదాపు 10,000 కంటే ఎక్కువ గాడ్జెట్స్ని ఛార్జ్ చేయగల ఒక ఇంట్రెస్టింగ్ గాడ్జెట్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఇది. ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ కార్డ్స్లో అలా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చివరికి చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు మన టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఫైనల్గా ఈరోజు OnePlus Nord మొబైల్కి Android 11కి సంబంధించిన Oxygen OS 11 అప్డేట్ని అఫీషియల్ పబ్లిక్ అప్డేట్ని రోల్అవుట్ చేసింది. స్టేబుల్ అప్డేట్ అనమాట. మొన్నటి వరకు దీనికి సంబంధించిన బీటా టెస్టింగ్ అనేది నచ్చింది. ఓపెన్ బీటా 1, ఓపెన్ బీటా 2 ఇలా తీసుకొచ్చారు కదా. ఇప్పుడేమో అందరికి పబ్లిక్కి అందరికి కూడా ఈ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి OnePlus Nord మొబైల్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు. అలాగే OnePlus ఫైనల్గా OnePlus 9 సిరీస్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మార్చి 8వ తారీఖున చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ పేజ్ని ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్ అలాంటి రకరకాల ప్లాట్ఫామ్స్లో దీనికి సంబంధించిన న్యూస్ని తీసుకొచ్చారు. వీళ్ళు మార్చి 8వ తారీఖున ఒక న్యూస్ని అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించిన లాంచ్ మాత్రం మార్చి 23న జరగబోతున్నట్టు ఈరోజు ఇంకొక లీక్ అయితే బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ అది 23వ తారీఖు అనేది కన్ఫామ్ అయ్యేలాగే ఉంది. అండ్ మనకి 8వ తారీఖు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. OnePlus ఏమేమి తీసుకురాబోతుంది అనేది వీళ్ళు ఒక జస్ట్ ఇంట్రడక్షన్ లాగా తీసుకురావచ్చు, లేదంటే ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ OnePlus 9 సిరీస్కి సంబంధించిన అప్డేట్ మాత్రం అంటే లాంచ్ మాత్రం మనకి మార్చి 23న జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ OnePlus 9 సిరీస్లో మనకి మొత్తం 3 ఫోన్స్ ఇప్పటివరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. OnePlus 9, OnePlus 9 Pro అలాగే OnePlus 9R అని ఒక కొత్త మొబైల్ కూడా రాబోతుంది. బడ్జెట్ 5G మొబైల్, స్నాప్డ్రాగన్ 690 5G ప్రాసెసర్తో రాబోతుంది. అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. 90Hz OLED డిస్ప్లే కానీ లేదంటే 90Hz LCD డిస్ప్లేతో కానీ ఈ ఫోన్ రావచ్చని కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలోనే మన ఇండియాలో రియల్మీ 8 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. మేబీ మార్చ్ 2nd వీక్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ రియల్మీ 8 సిరీస్లో మనకి 2 ఉంటాయని అనుకున్నాం ఇప్పటివరకు ఫోన్స్, రియల్మీ 8 అలాగే రియల్మీ 8 Pro. కానీ 3 ఫోన్స్ ఉండే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు ఒక కొత్త BIS సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఒక రియల్మీ 8 సిరీస్కి సంబంధించిన మొబైల్ ఈరోజు BIS సర్టిఫికేషన్ అయితే తీసుకుంది. RMX 3085 అనుకుంటా దీని మోడల్ నెంబరు. సో ఇదేంటంటే మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో రాబోతుంది. మీకు G95 ప్రాసెసర్తో అంటే వీళ్ళు రియల్మీ 7 అనుకుంటా కదా G95 ప్రాసెసర్. సో దాన్ని తీసుకొచ్చినట్టున్నారు. అలాంటి ప్రాసెసర్తో అదే ప్రాసెసర్తో వీళ్ళు రాబోతున్నారు. 8GB ర్యామ్ ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో మీడియాటెక్ హీలియో G90 అలాగే G95 ఈ రెండు కూడా అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. మరి మళ్ళీ వీళ్ళు ఇదే ప్రాసెసర్తో ఎందుకు తీసుకొస్తున్నారో క్లారిటీ లేదు. కానీ ఈ రియల్మీ 8 సిరీస్లో మాత్రం ఒక ఫోను ఈ ప్రాసెసర్తో రాబోతున్నట్టు ఈరోజు BIS సర్టిఫికేషన్ అయితే ఇది తీసుకుంది. అలాగే రియల్మీ అతి త్వరలోనే మార్చి 4వ తారీఖున గ్లోబల్గా అలాగే చైనాలో రియల్మీ GT అని ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ని తీసుకురాబోతుంది కదా. దీనికి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ సరే ఈరోజు మనకి ఆన్లైన్లో బయటకు వచ్చినాయి. దీనికి సంబంధించిన మోడల్ కూడా దాన్ని పట్టుకొని చూపిస్తున్నారు వీళ్ళు. సో దీంట్లో 8GB ర్యామ్ బేస్ వేరియంట్లో ఉంటుంది. 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది స్టార్టింగ్ వేరియంట్లో. స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటుంది. 5000 mAh వరకు బ్యాటరీ ఉంటుంది. 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. 64 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ మీకు దీంట్లో AMOLED స్క్రీన్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది అనమాట. ఇది మనకి మార్చ్లోనే లాంచ్ అవుతుంది, కానీ మన ఇండియాలో మరి ఏ టైంలో లాంచ్ అవుతుందని మాత్రం క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ మనకి మార్చి 4వ తారీఖున రెడ్మీ Note 10 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. ఈ రెడ్మీ Note 10 సిరీస్లో వీళ్ళు 5 మెగాపిక్సెల్ టెలి మ్యాక్రో లెన్స్ని యూజ్ చేయబోతున్నారు. అంటే 2x జూమ్ చేసి మీరు మ్యాక్రో షాట్ తీసుకునే ఒక ఇంట్రెస్టింగ్ లెన్స్ని తీసుకురాబోతున్నారు. కొంచెం డిఫరెంట్ లెన్స్ ఇది, చాలా బాగుంది. దీంతో కొన్ని శాంపుల్స్ కూడా వీళ్ళు షేర్ చేశారు. ఇప్పటివరకు మనం 2 మెగాపిక్సెల్తో మ్యాక్రో కెమెరా చెప్పి వీళ్ళు చాలా ఫోన్స్లో తీసుకొచ్చారు కదా. సో దానికి స్వస్తి చెప్తున్నారు ఫైనల్గా. ఇప్పుడు మనకి 5 మెగాపిక్సెల్తో అది కూడా టెలిఫోటో లెన్స్ లాగా ఉంటుందన్నమాట. అదే టెలి మ్యాక్రో అంటారు. 2x జూమ్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది వీళ్ళు పెట్టిన పిక్స్ ప్రకారంగా చూసుకుంటే. మరి మన చేతికి వచ్చిన తర్వాత దాని క్వాలిటీ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలాంటి లైట్ కండిషన్లో తీసుకొచ్చారనేది పక్కకు పెడితే మాత్రం మనకైనా ఖచ్చితంగా కొంచెం బెటర్గా వచ్చినా కానీ పర్లేదు. ఎందుకంటే ఆ 2 మెగాపిక్సెల్ చూసి బోర్ కొట్టింది చాలా ఫోన్స్లో. వీళ్ళు ఈసారి 5 మెగాపిక్సెల్ తీసుకురావడం కొంచెం మంచి విషయమే.
అయితే ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్లో బేస్ వేరియంట్ రెడ్మీ నోట్ 10కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా నిన్న సాయంత్రం మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. దీనికి సంబంధించిన ఎంఏఎస్ అలాగే బాక్స్ ఇమేజెస్, దాంట్లో ఫీచర్స్ ఏంటి, ఏమేమి రాబోతున్నాయి, ఇవన్నీ కూడా బాక్స్ ఇమేజెస్లో మనకి కనిపించినాయి. దీంట్లో మీకు 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. అలాగే మీకు 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నారు. 48 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మరి ఫ్రంట్ కెమెరా ఎంత అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇదొక్కటి నాకు బాగా ఇప్పుడు ఆ ఫోన్లో కనిపించిన 2 మంచి ఫీచర్స్లో ఇదొకటి అనమాట. ఎందుకంటే అందరూ Android 10తో లాంచ్ చేస్తున్నారు, ఇప్పటికి కూడా వీళ్ళు Android 11తో రాబోతున్నారు కాబట్టి కొంచెం మంచి విషయమే. అండ్ దీంట్లో నాకు నచ్చిన ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే ఆబ్వియస్గా డిస్ప్లే, సూపర్ ఆమ్లెట్ డిస్ప్లేతో వీళ్ళు తీసుకురాబోతున్నారు. కానీ వీళ్ళైనా మంచి క్వాలిటీ డిస్ప్లే వాడుతున్నారా అంటే మనకి కలర్ఫుల్ ఏఓడి ఫీచర్ దీంట్లో ఉంటుందా లేదంటే మాత్రం అది లాంచ్ అయిన వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటివరకు మనం చాలా వరకు ఫోన్స్ చూసినాం, దేంట్లో కూడా మీకు కలర్ఫుల్ ఏఓడి డిస్ప్లేతో మిడ్ రేంజ్లో వచ్చిన ఫోన్స్ అయితే ఎక్కువగా కనిపించలేదు కాదు, ఒక రెడ్మీ K20 మొబైల్ తప్ప ఏది కూడా లేదనుకుంటా కలర్ఫుల్ ఏఓడితో ఉన్న ఫోన్ ఇప్పటివరకు. సో వీళ్ళైనా ఈ రెడ్మీ నోట్ 10లో మనకి ఏదైతే వీళ్ళు తీసుకురాబోతున్నాయి ఆమ్లెట్ స్క్రీన్ మొబైల్ ఉందో, ఇదన్నా మంచి క్వాలిటీ డిస్ప్లే వాడి కలర్ఫుల్ ఏఓడి ఫీచర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ని నేను కొనడానికి రెడీ అయితే అవుతాను. ఖచ్చితంగా కొంటాను కూడా, ఎందుకంటే ఈ 3 ఫోన్స్లో 3 కొనను, కానీ ఒకటైతే ఖచ్చితంగా కొంటాను, అది ఇదే అవుతుంది. ఒకవేళ ఆ ఫీచర్ ఉంటే, లేదంటే ఇంకా ప్రో వర్షన్లో ఏదైనా మంచి ఫీచర్ ఏమైనా ఉంటే దాన్ని చూస్ చేస్తాను. ఎందుకంటే 3 ఫోన్లు కొంటాం అంటే కొంచెం కష్టమే, అట్లీస్ట్ ఒకటైనా కొనడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మిగతా 2 ఫోన్స్లో ఎల్సీడీ ప్యానల్ యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఎల్సీడీ ప్యానల్ 108 మెగాపిక్సెల్ ఇవన్నీ ఇప్పటివరకు మనం చూసి ఉన్నాయి. మరి వీళ్ళు ఏమి కొత్తగా తీసుకొస్తారనేది మాత్రం వెయిట్ చేయాలి. సో ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్ మాత్రం చాలా హైప్ అయితే ఉంది. మనకి మార్చి 4వ తారీఖే దీని గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి అసూస్ నుంచి మనకి అసూస్ ROG Phone 5ని మార్చి 10వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో. దీనికి సంబంధించిన ఒక గిగ్ బెంచ్ స్కోర్స్ అయితే ఈరోజు బయటకు వచ్చినాయి. దీంట్లో ర్యామ్ కానీ చూస్తే ఇది 18 GB ర్యామ్తో రాబోతుంది. 18 GB ర్యామ్ అంటే అంత ఆషామాషి విషయం కాదు, అసలు అంత ఎందుకు తీసుకొస్తున్నారో కూడా క్లారిటీ లేదు. రెగ్యులర్గా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం రెగ్యులర్గా ఏవైతే వాడుతున్న రెగ్యులర్ డైలీ యాప్స్ ఉంటాయి, డైలీ యూసేజ్ యాప్స్ లైక్ మీకు వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదంటే ఏదైనా బ్రౌజర్ కావచ్చు, ఇలాంటి వాటికి ఒక 2 to 3 GB ఇనఫ్ నాకు తెలిసి టెక్నికల్గా. ఒకవేళ మీరు కాల్ ఆఫ్ డ్యూటీ లేదంటే పబ్జీ లాంటి గేమ్స్ ఆడుతుంటే 4 GB 6 GB వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. పోనింగ్ కొంచెం బెటర్గా స్పీడ్గా ఉందనుకుందామన్నా కానీ 8 GB వేసుకోండి. అసలు 8 GB దాటి పైకి పోవాల్సిన అవసరం కూడా లేదు మనం వాడుతున్న ఫోన్స్కి, సో మనం వాడుతున్న యాప్స్కి కూడా. కానీ ఇంత పెద్ద ర్యామ్ స్టోరేజ్ తీసుకొచ్చి పెద్దగా యూజ్ ఏంటనేది క్లారిటీ అయితే లేదు, అంత అవసరం కూడా లేదు నన్ను అడిగితే. ఇది జస్ట్ ఒక ఎక్కువ ర్యామ్ తీసుకొచ్చడం, 108 మెగాపిక్సెల్ ఇలాంటి స్టైల్స్ ఏవి నన్ను అడిగితే. మీరు నాకు తెలిసి ఒక 4 GB ఇనఫ్. నేను వాడే ఫోన్లో ఇప్పుడు పోకో F1 ఉంది, 6 GBతో ఉంది. నాకు అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పటికి అది వచ్చి కూడా 2.5 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటికి కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎంత GB ఫోన్ వాడుతున్నారో కింద కామెంట్లో రాయండి. ఈరోజు ఒక పోల్ కూడా పెడతా, అసలు జనరల్గా మీరు ఎంత ర్యామ్ ఉన్న ఫోన్ వాడుతున్నారు అనేది. 2 GB లేకపోతే 3 GB 4 GB 6 GB 8 GB అనేది ఒక 4 ఆప్షన్స్ ఇస్తాను. మీరు అసలు జనరల్గా మీ రిక్వైర్మెంట్ అంతా మీరు ఏం వాడుతున్నారు కింద కామెంట్స్లో కూడా రాయండి. ఇది మాత్రం ROG Phone 5 మాత్రం 18 GB ర్యామ్తో ఈ ఫోన్ రాబోతుంది. మార్చి 10వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతుంది ఇది కూడా. అలాగే నెక్స్ట్ మనకి ఈలాన్ మస్క్ తెలుసు కదా, ఈయన పాపులర్, వరల్డ్ వైడ్గా ఎక్కువ కనిపించే వ్యక్తి, ఎక్కువ మందికి బాగా ఇన్స్పిరేషన్ పర్సన్ కూడా. ఈయన ఇప్పుడు ఫైనల్గా మన ఇండియాలో కూడా దిగిపోయారు. సో మనకి బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్లో అనమాట స్టార్లింక్ అని కొత్తగా మన ఇండియాలో ఈ కొత్త బ్రాడ్బ్యాండ్ సర్వీస్ని రీసెంట్గానే ఓపెన్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా నిన్నటి నుంచో ఏమో స్టార్ట్ అయినట్టుంది. దీంట్లో ఇనీషియల్గా మీరు పే చేయాల్సింది $99 అనమాట. $99 అంటే నియర్లీ 7,000 రూపాయల వరకు పే చేయొచ్చు. అండ్ ఇది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే ఇండియాలో చాలా వరకు రీజన్స్లో అలాగే అన్ని ఏరియాస్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈవెన్ మా అడవిలో కూడా అవైలబుల్గా ఉంది. నేనుంటున్న లొకేషన్ కూడా సెర్చ్ చేసి చూశాను, అవైలబుల్గా ఉంది, రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. అయితే ఇనీషియల్గా వీళ్ళు $99 అయితే తీసుకున్నారు మనకి పేమెంట్ రిజిస్ట్రేషన్ పర్పస్గా. అయితే వీళ్ళు 2022లో దీనికి సంబంధించిన బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేస్తారు. అయితే ఈ 2022 స్టార్టింగ్లో కూడా ఏదైతే వీళ్ళు లాంచ్ చేస్తారో అప్పుడు కూడా వీళ్ళు ఇనీషియల్గా 150 Mbps స్పీడ్ మాత్రమే ఇస్తారు డ్యూరింగ్ టెస్ట్ పీరియడ్ అనమాట. ఆ టెస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత 300 Mbps వరకు తీసుకెళ్తారు, ఆ తర్వాత 1 Gbps వరకు తీసుకెళ్తారు. ఇలా దశల వారీగా వీళ్ళు ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇనీషియల్గా మాత్రం మీకు 150 Mbpsతో వీళ్ళు ప్లాన్ అయితే ఇస్తారు. అండ్ దాంట్లో కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్లాన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఒకవేళ ఈ స్టార్లింక్లో ఈలాన్ మస్క్ గారికి సంబంధించిన ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీకు స్టార్లింక్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. $99
$99 అంటే $7,000 ముందు ఇనిషియల్గా మీరు డిపాజిట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M12ని మార్చి 11వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. సో ఇది ఒక సబ్ మిడ్ రేంజ్ మొబైల్ అనమాట. సబ్ మిడ్ రేంజ్ అని ఎందుకన్నా అంటే దీంట్లో 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయితే ఉంటుంది, కానీ దీంట్లో వాడే డిస్ప్లే మాత్రం HD+ డిస్ప్లే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా LCD డిస్ప్లే అనమాట. సో ఇది 15,000 దాకా కూడా ఉండొచ్చు అని కూడా కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. మరి దీంట్లో స్పెసిఫికేషన్స్ మీకు Exynos 850 అని ఒక గొప్ప ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేయబోతున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది MediaTek Helio P35 ఇలాంటి ప్రాసెసర్లు జస్ట్ మీకు రెగ్యులర్ టాస్క్లు పనిచేస్తుంది, కానీ గేమింగ్ అయితే అస్సలు ఇది పనికిరాదు. అండ్ దీంట్లో HD+ డిస్ప్లేనే వాడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ మీకు 48 మెగాపిక్సెల్ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఆ 48 మెగాపిక్సెల్ కెమెరా ట్రూ 48 మెగాపిక్సెల్ కెమెరా అని వీళ్ళు మార్కెట్ చేస్తున్నారు. ట్రూ అని రాస్తున్నారు, అది కరెక్ట్ వాడు కూడా కాదు, ఎందుకంటే ఇది కూడా పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ మీదే వర్క్ అవుతుంది. అది సామ్సంగ్ ISL బ్రైట్ M2 సెన్సార్. రీసెంట్గా మీకు పోకో M3 మొబైల్లో కూడా అదే సెన్సార్ని యూజ్ చేసినట్టున్నారు. సో దాన్ని ట్రూ అంటానికి కూడా లేదు. మరి ఎందుకు వీళ్ళు ట్రూ కెమెరా అని చెప్తున్నారు, క్లారిటీ లేదు. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉందా లేదనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మీకు మార్చి 11వ తారీఖున లాంచ్ కాబోతుంది. ఎంత లేదన్నా ఇది అరౌండ్ ఒక 12 నుంచి 15,000 వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఈ క్లాసెస్ మనకి ఒప్పో మన ఇండియాలో ఒప్పో F19 సిరీస్ని తీసుకురాబోతుంది. మొన్న నేను అప్కమింగ్ ఫోన్స్ లిస్ట్లో కూడా దీన్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేశారు. మన ఇండియాలో F19 సిరీస్ అయితే రాబోతుంది. ప్రజెంట్గా వీళ్ళు 2 ఫోన్స్ లాంచ్ చేయబోతున్నారు. F19 Pro అలాగే F19 Pro Plus. F19 లేదు దీంట్లో మరి వీళ్ళు ఇచ్చిన పోస్టర్లో. అండ్ దీంట్లో కొత్తగా ఈసారి ఈ ఒప్పో బ్రాండ్కి F సిరీస్లో కొత్త బ్రాండ్ అంబాసిడర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. వరుణ్ ధావన్ గారు తెలుసు కదా, బాలీవుడ్ యాక్టరు. సో ఈయన ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నారు. ఎవరో ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కనుక్కోండి, మీకు ఒక మొబైల్ కూడా గివ్ అవే ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పెట్టిన పోస్ట్కి మీరు కామెంట్ రాయొచ్చు అనమాట. ట్విట్టర్లో పెట్టినట్టున్నారు, దీన్ని ఒకసారి చెక్ చేయండి. ఈ F19 సిరీస్ ఎక్కువగా కెమెరాని టార్గెట్ చేస్తూ ఉంటారు. మరి సో మీకు ఎప్పుడు లాంచ్ అవుతుందనే క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఈ మంత్లో లాంచ్ అవుతుంది. చూడాలి మరి. ఇది మనకి మార్చ్ 2nd వీక్ ఆ టైంలో చూసే అవకాశం అయితే ఉంటుంది. కైరస్ యాప్ ఆఫ్ చేయలో మీకు ఒక మంచి వీడియో ఎడిటర్ అప్లికేషన్ గురించి చెప్తాను. దీని పేరు అండర్విడ్స్ వీడియో ఎడిటింగ్ టూల్స్ అనమాట. దీని ప్రైస్ $800. ఇది ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. 33 MB వరకు సైజ్ ఉంటుంది. డౌన్లోడ్స్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. కొత్తది అనుకుంటే అప్లికేషన్ ఒకసారి చెక్ చేయండి, బాగుంటే వాడుకోండి. లేకపోతే అన్ఇన్స్టాల్ అని ఒక బటన్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి, వెంటనే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అండ్ ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నదే కాబట్టి మీకు నో ప్రాబ్లం. సో ఇది చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, ఎందుకంటే లైక్ చేస్తే మాకు కొంచెం జోష్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.